ఏఈఎల్సీ పరిపాలన కోసం ఏర్పాటు చేసిన న్యాయ వ్యవస్థ బృందం పర్యవేక్షణ సంతృప్తినిచ్చిందని రెవరెండ్ పాస్టర్ శామ్ సంపత్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి కురియన్ జోసెఫ్ ను ఏఈఎల్సీ కంట్రోలర్ గా నియమించి ఏడాది పూర్తయిందని చెప్పారు. శుక్రవారం అరండలపేటలోని ఓ హోటల్లో ఏఈఎల్సీ పాస్టర్లతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంపత్ కుమార్ మాట్లాడారు. పాత మేనేజ్మెంట్ వ్యవహరించిన తీరు కారణంగా 69.9 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చిందని అన్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఏఈఎల్సీ పరిరక్షణ కోసం పాస్టర్లు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రెవరెండ్ పాస్టర్స్ సువర్ణరావు, పాల్ ప్రసాద్, ప్రియదర్శిని, శామ్యూల్, జయకుమార్ పాల్గొన్నారు. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘము తలమానికమైనటువంటి సంఘము ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 2 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రార్థనలు లేక దేవాలయాలు లేక సంఘ అభివృద్ధిలో అనేకమైనటువంటి సేవలు అందించినటువంటి సంఘము ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘము. గత 2025 సంవత్సరమున హానరబుల్ హైకోర్టు మరి డివిజనల్ బెంచ్ వారు మరి ఏఈఎల్సీకి కంట్రోలర్గా రిటైర్డ్ జస్టిస్ గారు జస్టిస్ కురియన్ జోసెఫ్ గారిని, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గారిని కంట్రోలర్గా వేశారు. వారి ఆధ్వర్యంలో 2025 ఏప్రిల్ 3వ తారీఖున జడ్జిమెంట్ వచ్చింది. 25వ తారీఖున ఏప్రిల్ 25వ తారీఖున 2025న వాళ్ళు ఛార్జ్ తీసుకున్నారు. ఆఫీస్ ఛార్జ్ తీసుకొని మరి ఈ దినం వరకు వారి యొక్క కంట్రోలర్షిప్లో జస్టిస్ జోసెఫ్ పిఎస్ అడ్మినిస్ట్రేషన్లో జేసరత్నం గారి యొక్క పిఏ జస్టిస్ కురియన్ గారికి పిఏ గారి నాయకత్వంలో నడుస్తూ ఉంది. ఈ సంవత్సరం పాటు కూడా వారు మరి సంఘానికి కావాల్సినటువంటి ఆలోచనలు, తలంపులు, సంఘానికి ఏ విధంగా నడిస్తే న్యాయబద్ధమైనటువంటి ఎలక్షన్స్ అనే జరపగలుగుతామనే దాని మీద వారు ఆలోచన చేస్తూ అనేకమైనటువంటి పనుల్లో వారు నిమగ్నులై బాగు చేసుకుంటూ మరి ఆ విధమైనటువంటి ప్రక్రియలో వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. రేపటి దినానికి అది సంవత్సరం అవబోతూ ఉంది. కాబట్టి ఆ సంవత్సరం పూర్తి పురస్కరించుకున్నటువంటి సందర్భంలో మరి దేవుడు చేసిన గొప్ప మేలు ఒక సురక్షితమైన హస్తాల్లో దేవుడు పెట్టి సంఘాన్ని నడిపించడానికి, సంఘాన్ని మరొకసారి పునర్నిర్మాణం చేయడానికి, శ్రేయస్సు కొరకు జస్టిస్ని వేసినందుకు మేము జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఏర్పాటు చేయబడినటువంటి కూడిక ఇది. దాంట్లో ముఖ్యంగా మరి ఈ సంవత్సరం అంతా కూడా వారు చేసినటువంటి విషయాలు కొన్నిట్లో మేము తెలియపరిచాము. వాటిలో ముఖ్యమైనటువంటి విషయంలో ఏంటంటే ఏఈఎల్సీకి పూర్వ ఉన్నటువంటి మేనేజ్మెంట్ వలన కానీ అంతకుముందు ఉన్నటువంటి మిస్ మేనేజ్మెంట్ వలన జరిగినటువంటి విషయాల్లో 69.09 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్కి కట్టాల్సినటువంటి అవసరత వచ్చింది. ముఖ్యమైనటువంటి విషయం అది. వీళ్ళు రాగానే జడ్జిలు రాగానే వాళ్ళకి నోటీసులు ఇష్యూ జరిగింది. దాని మీద వాళ్ళు దాన్ని కసరత్తు చేస్తూ ఆ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ని ఏ విధంగా మరి వాళ్ళు కట్టాలి దాని గురించి విశ్లేషిస్తూ అనేకమైనటువంటి పద్ధతుల్లో వారికి ఉన్నటువంటి మరి ఆలోచనతో పాటు అనేక మంది యొక్క సలహాలు, అలాగే ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్తోనూ ఆడిటర్స్తోనూ దాన్ని మరి చర్చెస్ యొక్క అభివృద్ధితో పాటు ఆడిట్స్ చేపిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అందునిమిత్తమై వాళ్ళు చేస్తున్నటువంటి ప్రక్రియలో మరి ఈ ఎలక్షన్ ప్రాసెస్ కూడా దానితో ముడిపడి ఉన్నది కాబట్టి కాస్త ఆలస్యం ఉండటం జరుగుతూ ఉన్నది. కానీ ప్రక్రియ చాలా మరి ఎటువంటి లోపం లేకుండా, ఎటువంటి అవంతరాలు లేకుండా దాన్ని జరపడానికి వారు సిద్ధపడి ఉన్నారు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ది ఏమిటంటే వాళ్ళు వచ్చి చూసినటువంటి విషయాల్లో అనేకమైనటువంటి ప్రాపర్టీస్, దాదాపు కోట్లల్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్, 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా కబ్జా జరిగినాయి. ఇల్లీగల్ లీజులు, రిజిస్ట్రేషన్స్ జరగబడి ఉన్నాయి.
అన్నిటిని కూడా పరిశీలన చేస్తూ వాళ్ళు వాటి మీద మరి కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వాటిని అన్నీ కూడా పరిశీలన చేసి వాటిని అన్నిటిని కూడా మరొకసారి ఏఈఎల్సీకి తీసుకురావాలనే ఆలోచన కలిగినటువంటి ధోరణిలో ముందుకు వెళ్తున్నారు. అనేకమైన ఆటంకాలు ఉన్నాయి, వాళ్ళు వెళ్తున్నా కూడా బలమైనటువంటి సంఘపరమైనటువంటి మనుషులు హస్తాల్లో ఉన్నాయి, పొలిటికల్ హస్తాల్లో ఉన్నాయి. క్రైస్తవులు కానటువంటి వాళ్ళు దాని కబ్జాలు కూడా చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పూర్వం పరిపాలించినటువంటి మేనేజ్మెంట్ల వలన వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి. అవన్నీ కూడా తీసి మళ్ళీ రావటానికి, సంఘానికి క్షేమంగా అవన్నీ రావటానికి వారు చేస్తున్న ప్రయత్నాన్ని కూడా ఒకటి చేస్తూ ఉన్నారు. ప్రాబల్యాన్ని కోల్పోయే పరిస్థితుల్లో శ్యామ్ సంపత్ గారు లాంటి వారు కోర్టుని అప్రోచ్ అయితే దానికి హైకోర్టు వారు 3 జడ్జీలు వేసి ఏఎల్సీని మళ్ళీ ప్రక్షాళన చేసి దాన్ని సరైన పందాలో నడిపించడానికి వాడిని నియమించారు. ఏంటి వీళ్ళు చేసిన ప్రక్షాళన అంటే, ఈ న్యాయమూర్తులు ఇంతకుముందు భూ కబ్జాలు జరిగినాయి, ఎవరికి దొరికినటువంటి భూమిని వాళ్ళు అమ్మేయటమో లీజుకి ఇవ్వటమో జరిగింది. జడ్జీలు వచ్చిన తర్వాత అది పూర్తిగా ఆగిపోయింది. ఒక పాస్టర్ గారికి 5 సంవత్సరాలు నిండిన తర్వాత ఇంకో చర్చికి వెళ్ళాలి అంటే కొన్ని లక్షల రూపాయలు సమర్పించాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ న్యాయమూర్తులు వచ్చిన తర్వాత ఆ పరిస్థితిని పూర్తిగా తీసివేసి ఎవరికి ఎక్కడ ఎలిజిబిలిటీ ఉందో వారిని అక్కడ నియమించడం జరిగింది. కాబట్టి మేము ఈ జడ్జి త్రయం యొక్క పరిపాలనని స్వాగతిస్తున్నాం. మేమంటే దాదాపు 95% మంది ఈ పరిపాలనని స్వాగతిస్తున్నారు. ఒక 5% మాత్రం వాళ్ళకేదో అన్యాయం జరిగిందని వ్యక్తిగతమైనటువంటి లాభాపేక్షతో వాళ్ళకున్నటువంటి అధికార దుర్వినియోగం చేశారని వాళ్ళ మీద నేరం మోపటం వల్ల, అదేవిధంగా వాళ్ళు ఆర్థిక దోపిడీ చేస్తూ ఆర్థిక దోపిడీని మనం అరికట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఈ జడ్జి త్రయం, ఆ జడ్జి త్రయం మీద వాళ్ళు అనవసరమైనటువంటి నేరారోపణ చేస్తున్నారు. అయితే జడ్జి గారు వచ్చిన తర్వాత ఈ భూ కబ్జాలు తగ్గినాయి, పార్సల్ల ట్రాన్స్ఫర్లకి డబ్బులు తీసుకోవడం తగ్గింది, కానీ ఆర్థిక దోపిడీ అనేది ఇంకొద్దిగా తగ్గుతూనే ఉంది. మరి ముఖ్యంగా ఏఎల్సీ ఆఫీస్ గుంటూరులో ఉంది. ఈ గుంటూరు పట్టణంలోనే అనేక చర్చిల్లో, కాలేజీల్లో ఆర్థిక దోపిడీ జరుగుతుంది. శ్యామ్ సంపత్ గారి నాయకత్వంలో ఆర్థిక దోపిడీని కూడా అరికట్టడానికి మేము తీవ్రమైన కృషి చేస్తున్నాం. దానికి జడ్జీలకి అనేక సార్లు మేము అనేక విన్నపాలు చేశాం. అయితే వారు కేవలం ఇది ఒక్కటే కాదు కాబట్టి చాలా పనులు ఉన్నాయి కాబట్టి చేయలేకపోయారు. భవిష్యత్తులో వారు ఈ ఆర్థిక దోపిడీని కూడా అరికడతారని ఆశిస్తూ ముగిస్తున్నారు.